హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 2 భారీ శుభవార్తలు తీసుకొచ్చింది. ఫిబ్రవరి నెలలో 2 పథకాల డబ్బులను విడుదల చేయబోతున్నారు. సో ఆ 2 పథకాలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు వంటి పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వీటితో పాటు మరిన్ని కీలక మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంలో ఇప్పటి వరకు ఆధార్ కార్డు చూపించి ప్రయాణం చేస్తున్న మహిళలకు ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఆధార్ కార్డు స్థానంలో ప్రత్యేకమైన కొత్త కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త కార్డు ఉంటేనే మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ కార్డును త్వరలోనే పంపిణీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మరోవైపు మహిళలకు ఆర్థికంగా మరింత చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి నెలలోనే 10వ తేదీ వచ్చేలోపు 2 కొత్త పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఫిబ్రవరి 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ పథకాలు ముఖ్యంగా రేషన్ కార్డు కలిగిన మహిళలకు వర్తిస్తాయి. ఇటీవలే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఏ పథకాలు అందని మహిళలకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మొదటి పథకం కింద వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగ మహిళలకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు అప్లై చేసే అవకాశం లేక ఇబ్బందులు పడిన మహిళలకు ఇది పెద్ద ఊరట. ఫిబ్రవరి నెలలోనే ముఖ్యంగా అర్హత కలిగిన మహిళలు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం వస్తున్న 2016 రూపాయల పెన్షన్ను పెంచి 4000 రూపాయల వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వితంతు మహిళలు అప్లై చేసుకోవాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధారు, తమ ఆధారు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి రెడీగా ఉంచుకోవాలి. దివ్యాంగ మహిళలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెటు, యూడిఐడి కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రంతో అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇక రెండో పథకం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు, అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించే పథకం. ఈ పథకాన్ని కూడా ఫిబ్రవరి 10లోపు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఈకేవీసీ పూర్తి చేయాలి. ఆధారు, బ్యాంక్ ఖాతా, ఎన్పిసి లింకు చేయాలి. ఇప్పటికే చాలామంది మహిళలు పోస్టాఫీస్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకున్నారు. పోస్టాఫీస్ అకౌంట్ ఉన్నా ఎలాంటి సమస్య లేదు, డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.